2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరే పరాభవ, పరాభవించబట్టం పరాభవ అంటే. కాబట్టి ఈ సంవత్సరమే కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అందులో ఈ 7వ రాశి, ఈ తులారాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి శని, రవి, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. మరి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. 4 గ్రహాలే బాగున్నాయి, 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని బాగుండటం చేత వీళ్ళకి అన్ని విధాలా రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏ పనైనా ఎదురు లేకుండా సాగుతుంది, అంతా బాగానే ఉంది. శుక్రుడు మాత్రం 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. శుక్రుడు 6ంట ఉంటే భార్యాభర్తలకి సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి భార్యాభర్తల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో ఒకళ్ళకి మాట తేడా రాకూడదు. ఎంతో ప్రేమగా అన్యోన్యతగా భార్యాభర్తలు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ముందుకు వెళుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఈ రాశి వాళ్ళు బహు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఎవరైనా సరే తొందర పడకూడదు. ఒకళ్ళు తొందరపడితే రెండో వాళ్ళు తొందరపడకుండా ఉండి ప్రశాంతంగా ఉంటేనే ఆ కాపురం గుట్టుగా బయలుదేరుతుంది. శని ఆల్రౌండర్. శని వల్ల మీకు ఎన్ని ఏ పనులు కావాలో ఆ పనులు అవుతాయి. రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. చదువుకునే వాళ్ళకి చదువు, మరి ఏదైనా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేట వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగ రీత్యా ప్రమోషన్ పోవడానికి బాగా అవకాశం ఉంది. కేతువు ఏకాదశంలో ఉన్నాడు. మీ మాట బాగా చలామణి అవుతుంది. మీరు చెప్పింది నమ్మి మీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తారు. ఉద్యోగరీత్యా బాగా సంపాదిస్తారు. కానీ కుటుంబ కలహాలు, భార్యాభర్తల యొక్క కలహాల వల్ల ఏ పని చేయలేక మంచిని చెడగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఇంత అంతా కాదు. కొంతమంది ఏమంటారే, ఇది లేకపోతే ఏంది ఇంకొదాన్ని తెచ్చుకుంటాను అని కేర్లెస్గా మాట్లాడతాను. భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ ఎప్పుడు కూడా లెక్క చేయకుండా మాట్లాడటం చాలా తప్పు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం సాగుతుంది. బండి ఉన్నది, బండికి 2 చక్రాలు లేనిది బండి నడవదు. ఒక చక్రంతో బండి ఎంతవరకు నడుస్తుంది? నడవదు, చాలా కష్టం. 2 చక్రాలు ఉంటే బండి బాగా నడుస్తుంది. బండికి 2 చక్రాలు ఎంతో, కుటుంబానికి భార్యాభర్తలు అంతా. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళకు కూడా జాతకాలు చూసుకోవాలి, జాతకరీత్యా ఫలితాలు తెలుసుకోవాలి, చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎవరైనా సరే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం మనకి ఎట్లా ఉంది జాతకం చూసుకోవడం ఇది ధర్మం. జాతకం చూసుకొని ఏమన్నా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దోషాలకి తగినటువంటి శాంతులు చేసుకోవడం చాలా అవసరం. ఈ తులారాశికి 5 ఆదాయం 14 ఖర్చు. 5 ఆదాయం 14 ఖర్చు ఉంది. దీనివల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు, విశేషమైన ఆలోచన, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోప్రాసిసానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరమ్యం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం తటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ.
2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం ఎంతో ఉంది. అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశిలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధుడు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలమవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందంటే ఇంకేమో చేయాలి. శని 12 ఉన్నారు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటారు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం వరకు ఉంది. 7 సంవత్సరాల 6 మాసాలు. దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శనిని గురించి ప్రత్యేకంగా పెట్టారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగాళకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానపైన మనక్ష ఉన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ ప్రాణాసం ఏది లేకరు. మరి దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొందరికి ప్రాణ సందేహం స్థాన పైన ఇవ్వాలి చేసే ఉద్యోగం ఇంటివారు మారడం ధనక్షయం ఉన్న డబ్బులన్నీ తక్కువైతే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, శుక్రుడు. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాగసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం,
ఇక ఇది ప్రతి శనివారం కూడా. ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక భోజనం చేయించుకోవాలి. శనిక భోజనం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శని 19,000 జపం చేయించి 4 రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శని 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 1 తారీఖు 4 సంవత్సరం టైము, దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగతం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.